వినేవాడుంటే చెప్పేవాడు చంద్రబాబు. ఇదే మంత్రి నారా లోకేష్ వ్యవహార శైలి అని ఎద్దేవా చేశారు మాజీ ఎంపీ మార్గాని భరతరాం. డేటా సెంటర్ పై మాజీ ఐటీ మంత్రి అమర్నాథ్ తో చర్చకు లోకేష్ సిద్ధమా అని సవాల్ విసిరారు. అలాగే నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితులు జయచంద్రారెడ్డికి వైఎస్ఆర్సీపీతో ఏం సంబంధమని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ ఇంకా మేమే అభివృద్ధి చేశామని చంద్రబాబు లోకేష్ డబ్బా కొట్టుకుంటున్నారని, అభివృద్ధి అంతా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే జరిగిందన్నారు. చంద్రబాబు కాలంలో ఏపీలోనూ ఎటువంటి అభివృద్ధి లేదని అన్నారు. పరంపర 2 ఇది కాకుండా కోరు, నాన్ కోరు, టెంపరీ పోస్టులను పర్మనెంట్, ఇవన్నీ కూడా ఈ 2014 దగ్గర నుంచి ఈ 2024 మధ్యలో 2014 నుంచి 2023 దాకా నాకు తెలిసి 327 330 పోస్టులు పరంపర 1, 2 పర్మనెంట్ చేసి కోరు, నాన్ కోరు ఇవన్నీ జరిగినాయి. ఎవరైతే యూనియన్ లీడర్ ప్రవీణ్ చౌదరి ఉన్నాడో ఆ ప్రవీణ్ చౌదరి టీఎన్టీయూసీ అతను 2023 దాకా తెలుగుదేశం పార్టీతోనే ఉన్నాడు. ఈ 327 పోస్టుల్లో నాకు తెలిసి 270 280 పోస్టులు మీ టైంలో మీ టీఎన్టీయూసీలో ఉన్నప్పుడు అతను చేసింది కార్యక్రమం కార్మికుల గురించి. మరి ఆ టైంలో ఆయన ఏంటి వాషింగ్ మిషన్లకు అడిగి ఉన్నాడు. అప్పుడు 270 పోస్టులు మరి అతను చేసినప్పుడు మరి అప్పుడు ఏంటి అంటే మా పార్టీ నేను ఎందుకు తీసుకుంటాను, అతను కొమ్ము కాయాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే ఒక టీఎన్టీయూసీ నుంచి ఒక 300-400 మంది కార్మికులు బలము వైఎస్ఆర్సీపీకి చేరుతుందన్న ఉద్దేశంలో నేను తీసుకోవడం జరిగింది. అందులోనూ అతను రికగ్నైజ్డ్ యూనియన్కి సంబంధించిన అతను ఆ పాయింట్లో నేను తీసుకున్నాను పార్టీలోకి. అంతే తప్పితే తీసుకొచ్చి నేను డబ్బులు తీసుకోవడం, నేను సూట్ కేసులు తీసుకోవడం అనే మాట మీ దగ్గర మీరు మాట్లాడే ముందు ఆధారాలతో ఉండి మాట్లాడితే నేను స్వాగతిస్తాను. నోటికొచ్చిన మాటలు మీరు ఎలక్షన్ ముందు కూడా అదే చేశారు. ఏమని మాట్లాడారు? 25% కమిషన్, 5 కోట్లు తీసుకుంటా, పేపర్లు, పాంప్లెట్లు మొత్తం ఊరంతా చెల్లించారు. ఏం ప్రూవ్ చేశారని అడుగుతున్నా.